హరే కృష్ణ. ఈరోజు భాద్రపద పౌర్ణిమ, చాలా విశేషమైనటువంటి రోజు. మొదటి విశేషం ఏమిటంటే 5000 సంవత్సరాల క్రితం సుమారుగా శ్రీల సుఖదేవ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని బోధించడం ముగించినటువంటి రోజు ఈరోజు. అందుకే భాగవతంలో కూడా భాద్రపద పౌర్ణమి నాడు స్వర్ణ సింహాసనంపై శ్రీమద్ భాగవతాన్ని ఉంచి దాన్ని దానం ఇచ్చినటువంటి వారు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని పొందుతారని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడింది. అలాగే ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు సన్యాసాన్ని స్వీకరించినటువంటి రోజు. అలాగే ఈరోజు విశ్వరూప మహోత్సవం అని కూడా అంటారు. ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు కూడా సన్యాసం స్వీకరించినటువంటి రోజు. మరి దాన్ని పురస్కరించుకొని చైతన్య భాగవతం మధ్యకాండ 28వ అధ్యాయంలో స్వామి అంటే చైతన్య మహాప్రభు సన్యాసాన్ని స్వీకరించేటువంటి లీల ఏదైతే ఉందో దానిని మనం ఈ సందర్భంగా చెప్పుకుందాం. ఈ అధ్యాయం మనకు శ్రీమన్ మహాప్రభు నిత్యానందునితో శ్రీ కేశవ భారతి నుండి సన్యాసాన్ని స్వీకరించాలనేటువంటి తన కోరికను వెళ్ళబుచ్చడం, మరియు సచీమాత మొదలుగా కలిగినటువంటి 5గురికి తన యొక్క ఉపదేశాలను తెలియజేయమని చెప్పడం అనే దాని గురించి మనం చూస్తాం. అలాగే మరి రోజంతా కూడా భక్తులందరూ కూడా కీర్తన చేస్తూ ఉంటే ఆ దివ్యానందంలో సన్యాసాన్ని స్వీకరించడం ఇది మనం చూస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కృష్ణుని పూజించమని ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం, అలాగే సచీమాతకు శ్రీధరుడు ఇచ్చినటువంటి ఒక ఆనపకాయతోటి, అలాగే ఎవరో ఒక అదృష్టవంతుడు ఇచ్చినటువంటి పాలతోటి ఒక వంటకాన్ని వండమని చెప్పడం, తర్వాత ఆ వంటకాన్ని మహాప్రభు స్వీకరించడం. మరి సచీమాత స్వామి గృహం నుండి నిష్క్రమించడానికి ముందు గుమ్మం దగ్గర కూర్చుని ఉండడం, అలాగే సచీమాతని చైతన్య మహాప్రభు ఓదార్చడం, తర్వాత సచీమాత యొక్క పాదధూళిని స్వీకరించి ఆయన గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళడం. మరి సచీమాత ఒక విధమైనటువంటి నిర్ఘాంతపోయినటువంటి స్థితిలో ఉండడం, మరి భక్తులందరూ కూడా మహాప్రభు నిష్క్రమిస్తున్నారనే వార్తను తెలిసి రోధించడం, అలాగే ఈ నాస్తికులైనటువంటి దైవదోషకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దుఃఖం, మరి ఈ సన్యాస మంత్రాన్ని కేశవ భారతి యొక్క చెవిలో స్వామి చెప్పడం, మరియు కేశవ భారతి సన్యాస నామాన్ని మహాప్రభువుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి అన్నమాట. సన్యాసాన్ని స్వీకరించడానికి ముందు శ్రీ గౌరహరి శ్రీ నిత్యానంద ప్రభువుని ఒక ఏకాంత ప్రదేశానికి పిలిచి ఆయనకి ఏం చెప్పారంటే, నేను కేశవ భారతి నుండి సన్యాసం స్వీకరిస్తున్నాను అని చెప్పారు. అలాగే ఆయన నిత్యానందునికి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చారు. ఏమనంటే, సచీమాతతో కలిపి ఒక 5గురు వ్యక్తులకు ఈ విషయం గురించి తెలియజేయమని చెప్పారు. సన్యాసం స్వీకరించడానికి ముందు రోజు మహాప్రభు ఆయన రోజంతా కూడా ప్రతి ఒక్కరితో సంకీర్తన యొక్క దివ్యానందంలో గడిపారు. మరి వారికి తాను ధరించినటువంటి పూమాల ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాల్యాన్ని ఇచ్చిన తర్వాత ఆయన వారందరికీ కూడా నిత్యం కృష్ణుని యొక్క నామాలను జపించాల్సిందిగా, కృష్ణుని పూజించాల్సిందిగా చెప్పారు.
ఆ విధంగా చేస్తే మీరు నన్ను గొప్పగా సంతృప్తిపరిచిన వాళ్ళు అవుతారని చెప్పారు. మరి అందరికీ ఈ విధంగా ఉపదేశాలు ఇచ్చిన తర్వాత స్వామి ఇంటికి తిరిగి వెళ్ళారు. కొద్దిసేపటికి శ్రీధరుడు వచ్చి ఒక ఆనపకాయ పట్టుకొని వచ్చాడు చేతిలో. అయితే స్వామి మరి తన భక్తుడు అర్పించినటువంటి ఆ పదార్థాన్ని తినదలిచి తల్లికి ఏమైనా ఆజ్ఞాపించారంటే ఆ ఆనపకాయను వండమని చెప్పారు. దాన్ని బెంగాలీలో లావ్ అంటారు అన్నమాట. హిందీలో లౌకి అంటారు, బెంగాలీలో లావ్ అంటారు ఆనపకాయని. ఆ సమయంలో మరొక అదృష్టవంతుడు స్వామికి కొద్దిగా పాలు తెచ్చిచ్చాడు. అప్పుడు మరి మహాప్రభు తన తల్లితో చెప్పారు, ఏమనంటే పాలను ఆనపకాయను కలిపి ఒక పదార్థాన్ని వండమని చెప్పారు. మరి గొప్ప ఆనందంతో సచీమాత ఆ వంటకం తయారు చేసింది. ప్రతి ఒక్కరిని ఇంటికి పంపేసిన తర్వాత స్వామి తన యొక్క ప్రసాదాన్ని స్వీకరించి కొద్దిసేపు విశ్రమించారు. అంటే యోగ నిద్రలో. మహాప్రభు నిద్ర మనలాంటి భౌతికమైన నిద్ర కాదు కదా. గదాధరుడు మరియు హరిదాస కూడా ఆయన పక్కనే విశ్రాంతి పొందారు. మరి సచీమాత ఏమైనప్పటికీ ఆమె నిద్రించలేకపోయింది. ఆమె నిరంతరం రోదుస్తూనే ఉందన్నమాట. ఇప్పుడైతే ఇక రాత్రిలో ఇంకా 2 గంటలే మిగిలి ఉంది అని మహాప్రభు గమనించారు. అంటే సుమారుగా ఉదయం 4 ఆ సమయం అయిందనమాట. మరి రాత్రి యొక్క 2 గంటల నిద్ర 2 గంటలు మాత్రమే మిగిలి ఉందని గమనించారో మహాప్రభు ఆయన ఇక గృహం నుండి నిష్క్రమించాలని అనుకున్నారు, సంసిద్ధమయ్యారు. మరి గదాధరుడు తన కోరికను వెళ్ళబుచ్చాడు, నేను కూడా మీతో పాటు వస్తానని. కానీ స్వామి ఏమన్నారంటే, లేదు నేను ఒంటరిగానే వెళతానని చెప్పారు. మరి సచీమాతకు అర్థమైంది ఏమిటంటే స్వామి గృహ నిష్క్రమణం చేసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి. మరి ఆవిడొచ్చి గుమ్మం దగ్గర కూర్చొని ఉందన్నమాట. శ్రీ గౌరసుందరుడు ఆమెను ఓదార్చాడు, అనేక విధాలుగా పరిపరి విధాల ఆమెను ఓదార్చాడు. తర్వాత ఆమె పాదధూళిని స్వీకరించి ఇంటి నుండి నిష్క్రమించాడు. సచీమాత ఆ విధంగా నిర్ఘాంతపోయిన స్థితిలో అలాగే కూర్చొని ఉంది. ఎప్పుడైతే భక్తులు మరి ఉదయాన్నే మహాప్రభుకి ప్రణామాలు చేయడానికి వచ్చారో వారు చూసిందల్లా ఏమిటంటే సచీమాత ఇంకా గుమ్మం దగ్గర అలాగే కూర్చొని ఉందన్నమాట. ఎప్పుడైతే శ్రీవాస పండితుడు అడిగాడో ఆమెను ఎందుకు ఇలా కూర్చొని ఉన్నామని సచీమాత చెప్పింది. సచీమాత బదులు ఇవ్వలేకపోయింది. ఆమె కేవలం రోధిస్తూనే ఉందన్నమాట. క్రమంగా మరి శ్రీవాస పండితుడు ఏమన్నారంటే, మరి భక్తులు విష్ణువు యొక్క పదార్థాలు ఏవైతున్నాయో వాటికి అధికారకమైనటువంటి వారసులు భక్తులే అని చెప్పి వారందరూ కూడా మహాప్రభు యొక్క వస్తువులు ఏవైతున్నాయో ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ముందుకెళ్ళారట. ఆమెని అసంతృప్తిపరచకుండా అదే మరి ఈ మాటలను విని మరి మహాప్రభు ఇంటి నుండి నిష్క్రమించాడనే విషయం తెలుసుకొని ఇప్పుడైతే వాళ్ళందరూ వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉంటే ఆమె ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం మనం, ఆమె బదులు ఇవ్వలేకపోయి ఆమె కేవలం అశ్రుధారలను కారుస్తూనే ఉంది. కొంతసేపటికి ఆమె ఏం చెప్పిందంటే, విష్ణువు యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో భక్తులే వాటిని తీసుకోవడానికి అర్హులు, కాబట్టి ఎవరెవరికి ఏం కావాలో అవి తీసుకోండి, నేను నా ఇష్టం వచ్చిన చోటకి నేను వెళ్ళిపోతానని చెప్పింది వాళ్ళతో. మరి ఈ మాటలు విని మరి భక్తులకు అర్థమైంది, ఓహో మహాప్రభు ఇంటి నుండి వెళ్ళిపోయారన్నమాట అని చెప్పి. వెంటనే వాళ్ళందరూ కూడా అచేతనులుగా పడిపోయారట నేల మీద. మరి కొంతసేపు రోజించిన తర్వాత భక్తులందరూ కూడా సచీమాత చుట్టూ కూర్చున్నారు. మరి నదియా అంతా కూడా ఈ వార్త పాకిపోయింది, ఏమిటి మహాప్రభు ఇంటి నుండి వెళ్ళిపోయారని చెప్పి. ఎప్పుడైతే ఈ దైవదూషణ చేసేటువంటి నాస్తికులు ఈ వార్తను విన్నారో వాళ్ళు కూడా చివరికి రోధించడం మొదలుపెట్టారట. అయ్యో మనం పూర్వం మహాప్రభుని భగవంతుడని గుర్తించడంలో విఫలమయ్యామే అని వాళ్ళు కూడా పశ్చాత్తాపడ్డారట. మరి గంగను దాటిన తర్వాత శ్రీమన్ మహాప్రభు ఆయన కటక నగరానికి వెళ్ళారు. కటక నగరం అంటే కట్వా అంటారు. మరి ఎవరెవరికైతే ఆయన ఉపదేశించారో తనను కలవమని వాళ్ళు కూడా వెళ్ళి స్వామిని కలుసుకున్నారు అక్కడ కటక నగరంలో. మరి కేశవభారతిని సమీపించి
సమీపించగానే వెంటనే కేశవ భారతి లేచి నిలబడ్డారు గౌరవంతో, మహాప్రభు యొక్క తేజస్సును చూసి, ఆయన దేహ తేజస్సును చూసి. మరి మహాప్రభు అప్పుడు కేశవ భారతికి ప్రార్థనలు చేశారు, చేసి ఆయన కృప కోసం ప్రార్థించారు. ముకుంద మరియు ఇతర భక్తులు కీర్తన చేయడం మొదలుపెట్టారు. మరి దానికి మహాప్రభు దివ్యానందంతో నృత్యం చేశారు. చాలామంది అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క సౌందర్యాన్ని చూసి అలాగే స్థాణువులైపోయారట, బిగుసుకుపోయారు అలాగే, అంటే ఆశ్చర్యంతో. ఎప్పుడైతే కేశవ భారతి మహాప్రభు యొక్క భక్తిభావాన్ని చూశారో ఆయన ఏమని గమనించారంటే, ఓ ఈ వ్యక్తి, ఈయన పూర్ణ పురుషోత్తమ భగవానుడు, మరి ఆయనే సమస్త ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు, జనులకు ఉపదేశించడం కోసమే స్వయంగా అవతరించాడనే విషయాన్ని గమనించారు. ఎవరు? కేశవ భారతి. చంద్రశేఖరాచార్యుడు మరి ఈ సన్యాస కార్యక్రమానికి అవసరమైనటువంటి ఏవైతే క్రతువులు ఉన్నాయో అవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు. మరి ఒక మంగళవాడు వచ్చాడు. మంగళవాడు ఎందుకు వచ్చాడంటే మహాప్రభు యొక్క శిరోముండనం చేయడం కోసం వచ్చి అతను ఆ పని చేయకుండా కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. నిత్యానందుడు ఆదిగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. మరి అగోచరంగా ఉన్నటువంటి దేవతలు కూడా వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే ఇక సాయం సమయం అయిందో ఏదో ఒక విధంగా మొత్తానికి శిరోమండనం పూర్తి చేశారు. మరి గౌరసుందరుడు తన ఆధ్యాత్మిక, అంటే గౌరసుందరుడు ఎవరు? సకల జనులందరికీ కూడా ఆధ్యాత్మిక గురువు. ఆయన కేశవ భారతి యొక్క చెవిలో ఆయన సన్యాస మంత్రాన్ని ఉచ్చరించారట. ఉచ్చరించి మరి అది సరైన సన్యాస మంత్రమేనా అని అడిగారట. మరి స్వామి యొక్క ఆజ్ఞ మేరకు కేశవ భారతి అప్పుడు అదే మంత్రాన్ని మళ్ళీ మహాప్రభు యొక్క చెవిలో ఉచ్చరించారు. ఎప్పుడైతే మహాప్రభు ఈ కాషాయ వస్త్రాన్ని ధరించారో అసాధారణమైనటువంటి ఆకర్షణీయంగా కనిపించారు. ఎప్పుడైతే కేశవ భారతి స్వామికి సన్యాసనామాన్ని ఇవ్వాలనుకున్నారో శుద్ధా సరస్వతి ఆయన యొక్క జిహ్వపై ఆవిర్భవించి మరి మహాప్రభు జీవులందరి చైతన్యాన్ని తిరిగి తీసుకొస్తున్నారు కాబట్టి, ఏ విధంగా కృష్ణ కీర్తనను ప్రచారం చేయడం ద్వారా జీవులందరి చైతన్యాన్ని తిరిగి తీసుకొస్తున్నారు కాబట్టి, అంటే జనులందరినీ తిరిగి చైతన్యవంతులను చేస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ చైతన్య అనే నామాన్ని ఇవ్వమని శుద్ధా సరస్వతి కేశవ భారతి జిహ్వపై ఆవిర్భవించి చెప్పిందట. మరి ఇది విని ఎప్పుడైతే ఆ విషయం తర్వాత కేశవ భారతి చెప్పారు, ఈనాటి నుండి నీ సన్యాసనామం శ్రీకృష్ణ చైతన్య అని చెప్పి, వెంటనే జయ 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 జయధ్వానాలు మొత్తం ప్రకంపనలు వచ్చాయి మొత్తం అన్ని చోట్ల కూడా, 4 దిక్కులలో. మరి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇది పరిచయం. ఇదంతా కూడా ఇచ్చినటువంటి సారాంశం అన్నమాట, అధ్యాయం యొక్క సారాంశం. మనం ఇప్పుడు శ్లోకాలు చూద్దాం వరుసగా. జయ జయ శ్రీ గౌరాంగ విష్ణుప్రియ నాథ జీవగణ ప్రతికర శుభదృష్టిపాత. విష్ణుప్రియానాథుడైనటువంటి శ్రీ గౌరాంగునికి జయము జయము. దయచేసి నీ యొక్క శుభదృష్టిని జీవులందరిపై సారించు అని అడుగుతున్నారు. ఏ మతే ఆచేన ఠాకూర విశ్వంభర సంకీర్తన ఆనందకరేణ నిరంతర. ఈ విధంగా శ్రీ విశ్వంభరుడు నిరంతరం తన యొక్క సమయాన్ని సంకీర్తన ఆనందంలో గడిపారు. స్వేచ్ఛామయ మహేశ్వర ఖఖనేకి ఖరే ఈశ్వరేర మర్మ కేహ భుజాయితే నా పారే. ఎవరు కూడా భగవంతుని యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోలేరు. భగవంతుడు పూర్తిగా స్వతంత్రుడైన. నిరవధి పరానంద సంకీర్తన రంగే నిరవధి పరానంద సంకీర్తన రంగే హరిషేఠాకేన సర్వ వైష్ణవేర సంఘే. స్వామి ఎల్లప్పుడూ కూడా భక్తులతో పాటు కీర్తన చేసినప్పుడు దివ్యానందాన్ని అనుభూతి చెందుతూ ఉండేవారు.
పరానందే విహ్వల సకల భక్తగణ పాసరీర హిలా సభే ప్రభుర గమన. భక్తులందరూ కూడా ఎంతగా దివ్యానందంలో మునిగిపోయి ఉన్నారంటే స్వామి గృహ నిష్క్రమణ చేయబోతున్నారనే విషయాన్ని మర్చిపోయారట. సర్వవేదే భావేన ఏ ప్రభురేధే కితే క్రీడా కరే భక్తగణ సే ప్రభు సహితే. భక్తులందరూ కూడా భగవంతునితో లీలలను ఆస్వాదించారు. మరి వేదాలు కూడా, మూర్తి భవించిన వేదాలు కూడా స్వామి యొక్క లీలలను చూడాలనుకుంటాయట. ఈ మూర్తి భవించినటువంటి వేదాలు కేవలం భగవంతుని యొక్క రూపంపై ధ్యానిస్తూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడే ఆ మూర్తి భవించిన వేదముల యొక్క జీవన లక్ష్యం. కానీ భగవంతుని యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నేరుగా భగవంతునితో లీలలలో పాల్గొంటూ ఆనందిస్తూ ఉంటారు. ఏధినా చెలిభే ప్రభు ఏధినా చెలిభా ప్రభు సన్యాస కరితే నిత్యానంద స్థానే తాహ కహిలా నిభృతే. మరి తాను సన్యాసం స్వీకరించడానికి ఇంటి నుండి వెళ్ళేటువంటి రోజున ఆయన ఏం చేశారంటే నిత్యానందుని పిలిచి ఏకాంతంగా మాట్లాడారు. సునా సునా నిత్యానంద స్వరూప గోషాని ఏకదా భాంగిబే సభే పంచజన ఠాని. ఓ నిత్యానంద స్వరూప, దయచేసి విను. నువ్వు 5 వ్యక్తులకు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది చెప్పాలి. ఈ సంక్రమణ ఉత్తరాయణ దివసే నిశ్చయ చెలిబ ఆమె కరితే సన్యాసే. రాబోతున్నటువంటి మకర సంక్రాంతి రోజున నేను ఖచ్చితంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళి సన్యాసాన్ని స్వీకరిస్తాను అని చెప్పారట. మకర సంక్రాంతి అంటే జనవరి 14 లేదా 15 తారీఖులో. ఇక్కడ చెప్తున్నారు మరి ఈ గ్రహాలన్నీ కూడా ఈ నక్షత్ర చక్రం ఏదైతే ఉందో దానిలో తిరుగుతూ ఉంటాయి. ఈ జ్యోతిష చక్రంలో ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మరి ఈ రాశి చక్రం ఏదైతే ఉందో అది 12 సమభాగాలుగా విడగొట్టబడి ఉంటుంది. మరి ఒక్కొక్క భాగం కూడా ఈ రాశి చక్రం యొక్క 1/12 వంతు పంచుకుంటాయి. ఆ విధంగా మళ్ళీ 30 భాగాలుగా విడగొట్టబడి ఉంటాయి. మరి ఆ 12 భాగాలు ఏమిటి? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. మరి భూమిపై ఉండేటువంటి జనులు ఈ సూర్యుడు ఈ రాశి చక్రంలో తిరుగుతూ ఉండడాన్ని చూస్తూ ఉంటారు. మరి రాసుల గుండా ఈ సూర్యుని యొక్క గమనం ఏదైతే ఉందో దాన్ని రవి సంక్రమణం అంటారు. మరి కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని దక్షిణాయనం అంటారు, అంటే దక్షిణ దిక్కుగా వెళ్తున్నట్టు. మరి అది మకర రాశిలోకి ప్రవేశిస్తే అప్పుడు ఉత్తరాయణం అంటారు, అంటే ఉత్తర దిక్కుగా వెళ్ళినట్టు. మరి ప్రతి ఈ సౌరమానంలో ఒక దక్షిణాయనం ఉంటుంది, ఒక ఉత్తరాయణం ఉంటుంది. మకర సంక్రమణం అంటే లేదా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం ధనుస్సు రాశి నుండి, దానిని ఉత్తరాయణ సంక్రమణం అంటారు. మరి ఈ రాశి చక్రం ఏదైతే ఉందో ఇది నక్షత్రాలను బట్టి లెక్క వేయబడుతుంది. మరి నిరయన సాయన అనేటువంటి 2 ఉన్నాయి. అంటే ఈ రాశి చక్రం కదులుతూ ఉంది అని దాన్ని బట్టి లెక్కేసే జ్యోతిష్యాన్ని సాయనం అంటారు. లేదు ఈ రాశి చక్రం కదలకుండా ఉంటుంది అనే దాన్ని బట్టి వేసే లెక్కలు నిరయనయం అని చెప్పి అంటారు అనమాట. కాబట్టి ఈ నిరయన మరియు సాయనకి మధ్య ఉన్నటువంటి ఈ ఏదైతే వ్యత్యాసం వస్తుందో దాన్ని ఆయనాంశ అని చెప్పి అంటారు. శ్రీ గౌరసుందరుడు ఈ ప్రపంచంలో రాడ దేశానికి చెందినటువంటి శ్రీనివాస అనేటువంటి భక్తుడు ఈ లెక్క వేయక ముందు, అంటే చైతన్య మహాప్రభు వచ్చినటువంటి గణనంతా కూడా రాడ దేశానికి చెందిన శ్రీనివాస అనేటువంటి వ్యక్తి లెక్క వేశాడు అనమాట. మరి ఏమని చరిత్రలో నమోదు చేయబడిందంటే, మరి స్వామి శకాబ్ది 1455 సంవత్సరంలో ఆయన తిరోభవించారు. అంటే ఈ ఆధునిక క్యాలెండర్ బట్టి చూస్తే 1534 అనమాట. మరి శ్రీనివాస తన యొక్క జ్యోతిష్య లెక్కలను 1489 శకాబ్దం నుండి ప్రవేశపెట్టారు.
తర్వాత స్మార్తుడైనటువంటి శ్రీ రఘునందనుడు, బెంగాల్కి సంబంధించిన వాడు. అతడు శ్రీనివాసుని యొక్క జ్యోతిష్య లెక్కలను తీసుకొని దానిని గణన విధి అనేటువంటి తన గ్రంథంలో అందించాడు. అప్పుడు 1513లో మరియు 1521 శకంలో శ్రీ రాఘవానంద సిద్ధాంత రహస్యం అలాగే దినచంద్రిక అనేటువంటి 2 గ్రంథాలను ప్రచురించాడు. ప్రస్తుతపు పంచికలు ఏవైతే ఉన్నాయో బెంగాల్లో అవన్నీ కూడా దినచంద్రిక తర్వాత దినకౌముది అనేటువంటి గ్రంథాల ఆధారంగా లెక్కవేయబడుతున్నాయి. మరి శ్రీమన్ మహాప్రభు కాలంలో ఉన్నటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి నిరయన విధానాన్ని బట్టి లెక్కవేయబడేవి. అందుచేతనే ఇక్కడ నిరయన మకర సంక్రాంతి అని రచయిత ప్రస్తావన చేశారు అని చెప్పి అంటున్నారు. ఇంద్రాణి నిఖటే ఖాటోణ నామే గ్రామ తథా ఆచే కేశవ భారతి శుద్ధనామ. కట్టవ దగ్గర ఇంద్రాణి అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ ప్రదేశంలో శుద్ధాత్ముడైనటువంటి కేశవ భారతి అనే వ్యక్తి జీవిస్తున్నారు. ఇంద్రాణి అంటే ఆ రోజుల్లో చాలా ప్రముఖమైనటువంటి ప్రదేశం. మరి ప్రస్తుతం కట్వా అనే ప్రాంతానికి లోబడి ఉంది ఇప్పుడు ఇంద్రాణి అనే భాగం. కట్వా దాన్నే కాటోయా అని కూడా అంటారు. ఇది బర్ద్వాన్ జిల్లాలో ఒక భాగం. అక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది. బందేల్ బర్హవాడ లైన్ అని చెప్పి అంటారు. ఈ ప్రదేశం ఇప్పటికీ కూడా గంగానది ఒడ్డున ఉంది. కేశవ భారతి ఒక సన్యాసి అన్నమాట. ఆయన సన్యాస గురువు యొక్క బాధ్యతలను చేపట్టారు. మరి విష్ణుస్వామి సాంప్రదాయంలో 108 సన్యాస నామాలు ఉండేవట. తర్వాత కాలంలో శ్రీ శంకరాచార్యుల వారు ఎవరైతే ఈ మాయావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో ఆయన అందులోంచి 10 సన్యాసనామాలు స్వీకరించి వాటిని తన సాంప్రదాయంలోకి ప్రవేశపెట్టారట. భారతి అనేది అందులో ఒక నామం. ఏం చెప్పబడిందంటే శృంగేరిలో, దక్షిణ దేశంలో ఉన్నటువంటి శృంగేరిలో 10 రకాల సన్యాసుల్లో 3 తరగతుల సన్యాసులను సరస్వతి, భారతి, పూరి అని అంటారట. అంటే 10 వర్గాల సన్యాసులు ఉన్నారు. అందులో 3 వర్గాల వారి పేర్లు సరస్వతి, భారతి మరియు పూరి. పూరి కాదు, పురి. సరస్వతి అనేది మొదటి శ్రేణిగా పరిగణించబడుతుంది. భారతి అనేది 2వ తరగతిగా, పురి అనేది 3వ తరగతిగా చెప్పబడుతుంది. భారతి అనేది మరి ఈ కేశవ భారతి ఎవరైతే ఉన్నారో ఆయన వర్గానికి చెందినటువంటి నామం భారతి. మరి కేశవ అనేది ఆయన యొక్క పేరు అన్నమాట. కేశవ అనేది ఆయన పేరైతే భారతి అనేది ఏ సన్యాసి వర్గానికి చెందినవాడు అని సూచిస్తుంది. ఈనాటికి కూడా ఎంతోమంది తమను తాము కేశవ భారతి యొక్క వంశీకులుగా చెప్పుకుంటారట. మరి ఈ అంశాలన్నీ కూడా వైష్ణవ మంజూష సమాహృత అనే గ్రంథంలో చాలా విపులంగా వివరించబడ్డాయి అని చెప్పుకుంటున్నారు. స్థానస్థానే అమార సన్యాస సునిశ్చిత ఏయి పాంచజనే మాత్ర కరీబ విదిత అమార జనని గదాధర బ్రహ్మానంద శ్రీచంద్రశేఖరాచార్య అపర ముకుంద. అది ఈ 5గురికి చెప్పమంటున్నారు. నేను కేశవ భారతి నుండి సన్యాసాన్ని స్వీకరిస్తాను. మరి ఈ విషయం గురించి నువ్వు చెప్పాల్సినటువంటి 5గురు వ్యక్తులు ఎవరంటే నా తల్లి, గదాధరుడు, బ్రహ్మానంద భారతి, శ్రీ చంద్రశేఖరాచార్య మరియు ముకుందుడు. 5గురికి చెప్పమన్నారు. ఏ కథ నిత్యానంద స్వరూపేర స్థానే కహిలేనా ప్రభు ఇహ కేహ నాహి జానే. మరి స్వామి నిత్యానందునికి చెప్పారు. నిత్యానంద స్వరూపునికి ఏకాంతంలో చెప్పారట. కాబట్టి ఎవరికీ తెలియదు ఆ విషయం. ఈ 5గురికే చెప్పమని చెప్పారు ఈ విషయం. పంచజన స్థానే మాత్ర ఏ సభ కథన కహిలేన నిత్యానంద ప్రభుర గమన. ఆ తర్వాత నిత్యానంద ప్రభు ఈ 5గురు వ్యక్తులకు స్వామి యొక్క నిష్క్రమణ గురించి తెలియజేశారు. సేయిధిన ప్రభు సర్వ వైష్ణవేర సంఘే సర్వదిన గోనాయిల సంకీర్తన రంగే. మరి స్వామి ఆ రోజు రాత్రి ఎంతో ఆనందంతో గడిపారు, సంకీర్తనలో గడిపారు వైష్ణవులందరితో కలిపి. పరమ ఆనందే ప్రభు కరియ భోజన సంధ్యాయ కరిలా గంగా తేకితే గమన. మరి ఆయన యొక్క మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించిన తర్వాత స్వామి సాయంత్రం గంగానదిని చూడడానికి వెళ్ళారు. గంగా నమస్కరియ వసీల గంగా తీరే క్షణే కఠాకియా పునః హాయిలే నా ఘరే. ఆయన గంగకు ప్రణామాలు చేశారు.
మరి దాని ఒడ్డున కొంతసేపు కూర్చున్నారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళారు. ఆసియా వసీల గృహే శ్రీ గౌరసుందర చతుర్థికే వసీలైన సభ అనుచర. శ్రీ గౌరసుందరుడు అప్పుడు అనుచరులతో కూడి ఇంటి వద్ద కూర్చున్నారు. సేధినే చెలిబా ప్రభు కేహ నాహి జానే కౌతుకేయా చైనా సభే ఠాకూరే రసానే. ఎవరికి కూడా స్వామి ఆ రోజు ఇంటి నుండి వెళ్ళిపోతారనే విషయం తెలియదు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆయన సాంగత్యాన్ని ఆనందిస్తూ ఉన్నారు. వసియా అచేన ప్రభు కమలలోచన సర్వాంగే శోభిత మాల సుగంధి చందన. మరి స్వామి యొక్క కమలలోచనములు అంటే పద్మముల వంటి నేత్రములు, పద్మముల వంటి అంటే కమలలోచనుడైనటువంటి స్వామి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన యొక్క శరీర అవయవాలన్నీ కూడా సుందరమైనటువంటి పూలమాలతో అలంకరించబడి ఉంది. అలాగే చందన చూర్ణంతో అలదబడి ఉంది. యతేక వైష్ణవ ఐసేన దేగి భారే సభై చందన మాల లాయి ధూయికరే. ఆయనను చూడడానికి వచ్చినటువంటి ప్రతి వైష్ణవుడు కూడా వారితో పాటు చందన చూర్ణాన్ని తీసుకొచ్చేవారు, ఒక పూలమాలను కూడా తీసుకొచ్చేవారు ఎవరు వస్తే వాళ్ళు చూడడానికి. హేనా ఆకర్షణ ప్రభు కరిలా ఆ పని కేబా కోందిగా అయితే ఐసేనా హిజాని. మరి స్వామి ఎంతోమంది జనులను ఆకర్షించారు. మరి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు, అంతమందిని ఆకర్షించారు. కథేకావా నగరీయ ఐసే ధేకేతే బ్రహ్మాధీర శక్తి ఇహ నాహిక లిఖితే. చివరికి బ్రహ్మదేవుడు కూడా స్వామిని చూడడానికి వచ్చిన వాళ్ళ యొక్క సంఖ్యను లెక్కవేయలేకపోయాడట. చూడండి, అంతమంది వచ్చారట. దండ ప్రణామహన పడే సర్వజన ఏకదృష్టే సభై చాహేన శ్రీవధన. ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళంతా కూడా దండవత ప్రణామాలు చేశారు. అప్పుడు వారందరూ కూడా నిరంతరం స్వామి యొక్క సుందర ముఖాన్ని చూస్తూ కూర్చున్నారు అందరూ. ఆపన గలారమాల సభాకారే దియా ఆజ్ఞకరే ప్రభు సభే కృష్ణ గావుగియా. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏం చేశారంటే మహాప్రభు తన మెడలోంచి ఒక పూలమాలను అందించి వారికి ఉపదేశించారు, కృష్ణుని యొక్క వైభవాలను గానం చేయండి అని. మరి ఆయనకు అలవాటైనటువంటి రీతిలో స్వామి శ్రీ మాయాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నివాసునికి కూడా ఒక పూలదండని ఇచ్చారట. అదే సమయంలో వారందరినీ కూడా మీరందరూ కూడా నాకు కొంత రుసుము చెల్లించాలి, లేకపోతే నా ఒక బాధ్యతను కూడా అప్పచెప్పేవారు. అందరికీ పూలమాలు ఇచ్చేవారు, ఒక బాధ్యతను అప్పచెప్పేవారు. మరొక విధంగా చెప్పాలంటే పూలమాలు ఇచ్చినందుకు అందరూ కూడా రుసుము చెల్లించాలి. మరి సభాకారి అనేటువంటి పదం ఎవరిని సూచిస్తుందంటే స్త్రీ పురుషులందరినీ కూడా సూచిస్తుంది, ఎలాంటి వేర్పాటు లేకుండా. అలాగే అన్ని వర్ణాల వారిని, అన్ని ఆశ్రమాల వారిని ఎలాంటి తేడా లేకుండా సూచిస్తుంది. అలాగే ధార్మికులు అధార్మికులను కూడా సూచిస్తుంది. మరి ఎవరైతే భగవంతుని యొక్క ఆజ్ఞలను పాలిస్తారో అలాంటి వారిని మాత్రమే కృష్ణుని యొక్క వైభవాలను గానం చేయమని మహాప్రభువు ఉపదేశించేవారట ఇప్పుడు కూడా. అందుకని ఎవరిని పెడితే వాడిని కృష్ణనామని చెప్పని అనేవారు కాదు. ఎవడైతే భగవంతుని యొక్క ఆజ్ఞలకు లోబడి వర్తిస్తుంటాడో అలాంటి వారిని కృష్ణుని యొక్క వైభవాలను గానం చేయమని చెప్పారట. ఎవరైతే కపట బుద్ధితో స్త్రీలతో సాంగత్యం చేస్తుంటారో, అంటే కృష్ణుడిని సేవించడం మానేసి లేదా భగవంతుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం మానేసి ఎవరైతే ఉంటారో వారు ఎన్నడూ కూడా మహాప్రభు యొక్క సేవకులు కాలేరు. ఆ విధమైనటువంటి వ్యక్తి యొక్క మెడ ఎన్నడూ కూడా మహాప్రభు యొక్క దండతో అలంకరించబడదు. మరి శ్రీ చైతన్య చంద్రుని యొక్క పూలమాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరైతే శ్రీధామ మాయాపూర్లో శ్రీ చైతన్య మఠంలో కృష్ణుని యొక్క వైభవాలను గానం చేస్తుంటారో వారి మెడలలో అలంకరించబడతాయి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణుని యొక్క వైభవాలను గానం చేస్తూ ఉంటారు. మరి శ్రీ భాగవత జనానంద బ్రహ్మచారి మహాశయ ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యకర స్థితిలో తర్వాత చైతన్య మఠ శ్రీధామ మాయాపూర్ గురించి టీచింగ్స్ అండ్ ఆర్డర్స్ భిక్షాష్టక దే ఆర్ నరిష్డ్ బై శ్రీ రూపపాద ఉపదేశానికి గౌడీ మఠ వ్యవహారాల గురించి ఉన్నాయి ఇందులో మధ్యలో. అది అందరూ గుర్తులేస్తున్నాను. శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతున్నాం.
సరే, ఓకే. భల కృష్ణ భజ కృష్ణ గావో కృష్ణ నామ కృష్ణ విను కేహ కిచు నా భావిహ ఆనా. కృష్ణుని కీర్తించండి, కృష్ణుని పూజించండి, కృష్ణుని యొక్క నామాన్ని జపించండి. కృష్ణుని తప్ప వేరే దేని గురించి కూడా ఆలోచించొద్దు. యది మా ప్రతి స్నేహ ఠాకే సభాకార తబే కృష్ణ వ్యతిరిక్త నాగాయి బేయారా. నా పట్ల మీకు ఏమాత్రం అనురాగం ఉన్నా అప్పుడు కృష్ణుని గురించి తప్ప వేరే వీటి గురించి మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు. ఎవరు? చైతన్య మహాప్రభు అనుచరులకి ఆదేశం ఇచ్చారనమాట. ఆ విధంగా ఒకవేళ మీకు నా పట్ల అనురాగం ఉంటే కృష్ణుడి గురించి తప్ప వేరే ఏ విషయాలు కూడా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు. కి శయనే కి భోజనే కి భా జాగరణే అహర్నిశ చింత కృష్ణ బలహ వదనే. మీరు నిద్రపోతున్నా, తింటున్నా లేదా నడుస్తున్నా రాత్రింబగళ్ళు కృష్ణుడి గురించి ఆలోచించండి, కృష్ణనామాన్ని జపించండి అని చెప్పారు. ఏయి మత శుభ దృష్టి కరి సభాకారే ఉపదేశ కహి సభే భలే యావో ఘరే. ఈ విధంగా మహాప్రభు తన యొక్క కృపాపూర్ణమైనటువంటి దృష్టిని అక్కడికి వచ్చిన వారందరిపై సారించారు. వారందరికీ ఆ విధంగా ఉపదేశించిన తర్వాత ఆయన చెప్పారు, ఇక మీరు ఇంటికి వెళ్ళండి అని. ఏయి మత ఖటయాయ ఖట వా ఆయిసే కేహాకారే నాహి చినే ఆనందే తేవశే. ఈ విధంగా ఎంతోమంది వచ్చారు మరియు వెళ్ళారు. వారంతా కూడా వచ్చి వెళ్ళే వారంతా కూడా దివ్యానందంలో మునిగి తేలారు. వారెవరు కూడా ఒకరినొకరు గుర్తించే స్థితిలో లేరన్నమాట. పూర్ణహైల శ్రీ విగ్రహ చందనమాలాయ చంద్రేవ కటేక శోభ కహేన నాయాయ. మహాప్రభు యొక్క సుందరమైనటువంటి శరీరం చందన చూర్ణంతో అలంకరించబడి పూలదండలతో అలంకరించబడి ఉంది. మరి పూర్ణచంద్రుని యొక్క సౌందర్యాన్ని కూడా దానితో పోల్చలేమంటారు. ప్రసాద పాయ్య సభే హర్షితాహాన్ ఔచ్చ హరి ధ్వని సభే యాయేన కరియా. మరి మహాప్రభు యొక్క కృపను పొందిన తర్వాత జనులందరూ కూడా దివ్యానందంతో నిండి అందరూ కూడా హరిహరి అని గొప్పగా అరుస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారట. ఏకలా ఊహాతే కరి సుకృతి శ్రీధర హేనా ఈ సమయే ఆసి హైల గోచర. ఆ సమయంలో పుణ్యాత్ముడైనటువంటి శ్రీధరుడు అక్కడికి వచ్చాడు, చేతిలో ఒక ఆనపకాయ పట్టుకొని. లావు భేటా దేకి హాసే శ్రీ గౌర సుందరే కోథాయా పైలా ప్రభు జిజ్ఞాసే తాహారే. ఆనపకాయను చూసి శ్రీ చైతన్య మహాప్రభు అతడితో అన్నారు, ఎక్కడ దొరికింది నీకు ఇది అని. నిజమనే జానే ప్రభు ఖాళీ చాలి భానా ఏయి లావు భోజన కరితే నారిలానా. ఏమైనప్పటికీ మహాప్రభు ఏమనుకున్నారంటే, సరే రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతాను, అందుచేత దీన్ని నేను తినలేను అని అనుకున్నారట. శ్రీధరేర పదార్థేకి హాయి బా అన్యథ ఏయి లావు భోజన ఆజీ కరీబా సర్వథా. అయినప్పటికీ ఏదైతే శ్రీధరుడు తీసుకొచ్చాడో దాన్ని వృధా చేయకూడదు, కాబట్టి దాన్ని ఈరోజు నేను తినాలనుకున్నారట. ఏతేక చింతీయా భక్త వాత్సల్య రాఖీతే జన నీర బలిలేన రంధన కరితే. మరి ఆ విధంగా ఆలోచిస్తూ మరి భక్తుల పట్ల తనకున్నటువంటి అనురాగాన్ని పోషించడం కోసం, కొనసాగించడం కోసం ఆయన తన తల్లిని ఆనపకాయని వండమని చెప్పారు. హేనాయి సమయే ఆర కోన భాగ్యవాన్ దుగ్ధ భేట అనియ దిలేన విద్యమాన. అదే సమయంలో మరొక అదృష్టవంతుడు వచ్చి ఒక కుండడు పాలు ఇచ్చాడట. హాసియా ఠాకూర భలే బడ భాల భాల దుగ్ధ లావు పాక గియా కరహ శఖాల. మరి స్వామి నవ్వి తల్లితో చెప్పారు, ఇది చాలా బాగుంది, ఈ రెండింటిని కలిపి వండండి అని చెప్పన్నారు. ఏమిటి? ఆనపకాయ పాలు. సంతోషే చలీలా సాచి కరితే రంధన హేన భకత వత్సల శ్రీ శచీర నందన. మరి సచీమాత వెంటనే గొప్ప ఆనందంతో వండడానికి వెళ్ళింది. ఈ విధంగా మరి తన భక్తుల పట్ల సచీపుత్రుడు ఎంతో అనురాగాన్ని కలిగి ఉన్నాడు. ఏమతే మహానందే వైకుంఠ ఈశ్వర కౌతుకేయ చేన రాత్రి ద్వితీయ ప్రహర. మరి వైకుంఠనాథుడు ఆ విధంగా ఆనందంతో ఆ రోజు సాయంత్రాన్ని దివ్యానందంతో గడిపివేశాడు. సబారే విధాయ ధియ ప్రభు విశ్వంభర భోజనే వశీల ఆశీ త్రిదశ ఈశ్వర. మరి అందరికీ వీడ్కోలు పలికిన తర్వాత విశ్వంభరుడు
మరి త్రిదశల యొక్క నాథుడైనటువంటి వాడు మరి రాత్రి భోజనం స్వీకరించడానికి కూర్చున్నట్ట. భోజన కరియ ప్రభు ముఖ శుద్ధి కరి చలిలాశయన ఘరే గౌరాంగ శ్రీహరి. ఎప్పుడైతే తినడం ముగించాడో గౌరాంగుడు తన నోటిని కడుక్కోవడానికి వెళ్ళాడు. తర్వాత తన పడక గదికి వెళ్ళాడు. యోగ నిద్ర ప్రతి దృష్టి కరిల ఈశ్వర నిఖటేసు ఇలా హరిదాస గదాధర. మరి ఆయన యోగ నిద్ర యొక్క ప్రభావంలో ఆయన విశ్రమించాడు. పక్కనే గదాధరుడు మరియు హరిదాసు కూడా నిద్రించారు. ఆయిజానే ఆజీ ప్రభు కరి భగమన ఐరా నాహిక నిద్ర కాంధే అనుక్షణ. మరి మహాప్రభు వెళ్ళిపోతారనే విషయాన్ని తెలిసి సచీమాత ఆమెకి నిద్ర పట్టలేదు. ఆమె అలా మెలకుగానే ఉంది. దండాచారి రాత్రి ఆచే ఠాకూర్ రాజా నీ ఆవు ఠిలే నా చెలి భారే నసా గృహణాలయ్యా. మరి బ్రహ్మముహూర్త సమయంలో మహాప్రభు ఇక బయలుదేరడానికి లేచారు. ఆయనకు అర్థమైంది ఆయన నిష్క్రమించడానికి మంగళప్రదమైనటువంటి సమయం వచ్చింది అని చెప్పి. ఏ విధంగా తెలుసుకున్నారట ఆ విషయాన్ని అంటే తన ముక్కు ద్వారా వెళుతున్నటువంటి గాలిని బట్టి అర్థం చేసుకున్నారట. ఇది బ్రహ్మముహూర్త సమయం వచ్చింది, ఇక నేను బయలుదేరాలి. సరే, దీనికి ఉన్న భాషను చెప్తాను ఇక్కడ. బ్రహ్మముహూర్త సమయంలో శ్రీ గౌరసుందరుడు తన శ్వాస యొక్క గమనాన్ని గమనించి ఓహో ఇది పవిత్రమైనటువంటి సమయం అని నిర్ణయించుకుని బయలుదేరారు అని చెప్పుకుంటున్నారు. గదాధర హరిదాస ఉఠిలేనా జాని గదాధర బలేనా చలి బసంగే ఆమె. గదాధరుడు హరిదాసుడు ఇద్దరు కూడా మేల్కొన్నారు. గదాధరుడు అన్నాడు, నేను కూడా వస్తాను నీతో అని. ప్రభు భలే అమార నాహిక కారు సంఘ ఏక అద్వితీయ సే అమార సర్వే రంగ. కానీ మహాప్రభు ఏమన్నారంటే, నేను పూర్తిగా స్వతంత్రుణ్ణి, అద్వితీయమైన వాణ్ణి, ఇది నా లీల అన్నారు. ఆయిజా నిలేన మాత్ర ప్రభు రగమన దుయరవసియ రహిలేన తక్షణ. ఎప్పుడైతే సచీమాతకు అర్థమైందో స్వామి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైందని ఆమె వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంది. జనని రేదేకి ప్రభు ధరి థాన కర వసియాక హీన బహు ప్రభుద ఉత్తర. తల్లిని చూసి మహాప్రభు ఆమె చేతులు పట్టుకుని ఆమెను ఎన్నో విధాలుగా ఓదార్చాడు. విస్తర కరిలా తుమి అమర పాలన పడిలానా సునీలానా తోమార కారణ. నీవు నన్ను చాలా చక్కగా పోషించావు, నీ వల్లనే నేను చదువుకున్నాను, నీ వల్లనే నేను విద్యావంతున్నయ్యాను అన్నారు. ఆపన్నార తిలార్ధేకో నాలా ఇలా సుఖ ఆ జన్మ అమార తుమి భడా ఇలా భోగా. మరి నీ యొక్క వ్యక్తిగత ఆనందాన్ని కొద్దిగా కూడా పట్టించుకోకుండా నీవు నా ఆనందమాన్నే జీవితాంతం పెంచావు. దండే దండే యథా స్నేహ కరిలా అమారే ఆమె కోటి కల్పే ఓ నా రిభా సోధిబారే. నీవు నాకు చూపించినటువంటి అనురాగం ఏదైతే ఉందో అది లక్షలాది కల్పముల పాటు నీకు వెనక్కి తిరిగి వచ్చినా నేను చెల్లించలేను అని చెప్పన్నారు. లక్షలాది కల్పాల పాటు కూడా నీ రుణాన్ని తీర్చుకోలేనన్నారు. తుమారా ప్రసాదే సే తాహార ప్రతీకార ఆమె పునః జన్మ జన్మ రుణీసే తుమారా. నీ కృప ద్వారా మాత్రమే నేను నీ రుణాన్ని తీర్చుకోగలను, అయినప్పటికీ కూడా నేను జన్మ జన్మాంతాలుగా నీకు రుణపడి ఉంటాను అన్నారు. సునామాత ఈశ్వరేర ఆధీన సంసార స్వతంత్ర ఇతే శక్తి నాహిక కహార. దయచేసి విను నా ప్రియమైన తల్లి, ఈ సమస్త సృష్టి కూడా భగవంతుని యొక్క నియంత్రణలో ఉంది, ఎవరికి కూడా స్వతంత్రంగా ఉండేటువంటి శక్తి లేదు అన్నారు. సంయోగ వియోగ యత కరే సేయి నాథ తాన ఇచ్చా భుజి భారే శక్తియా చేఖాట. భగవంతుని యొక్క ఇచ్చ ఏమిటనేది ఎవరు అర్థం చేసుకోగలరు? కొన్నిసార్లు జీవులు కలుస్తుంటారు, కొన్నిసార్లు విడిపోతుంటారు. దశధినాంతరే వాకి ఏఖేనా ఆమె చలిలేవో కోనా చింత నా కరిహ తుమి. నేను ఇప్పుడు నిష్క్రమించినా లేదా 10 రోజుల తర్వాత నిష్క్రమించినా నువ్వేం బాధపడకూడదు అన్నారు. వ్యవహార పరమార్థ యతే కథో మార సకల ఆ మాతే లాగే సభ మోర భార.
నీ యొక్క ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక అవసరాలన్నిటి బాధ్యతను నేను స్వీకరిస్తాను అన్నారు. బుకే హాత దియా ప్రభు భలే భార భార తుమార సకల భార అమార అమార. మరి తన యొక్క చేతిని సచీమాత యొక్క వక్షంపై ఉంచి, ఛాతీపై ఉంచి స్వామి మళ్ళీ మళ్ళీ ఆమెను ఓదార్చారు. నేను నీ బాధ్యతను చూసుకుంటాను, కంగారు పడద్దు అన్నారు. యతకి చుభలే ప్రభు శచి సభ సునే ఉత్తరన కరే కాంధే ఆజోరా నయనే. కానీ సచీమాత ఇవన్నీ మౌనంగా కూర్చుని విన్నది. మహాప్రభు చెప్పిందల్లా కూడా. ఆమె ఏమీ స్పందించలేదు, కానీ కేవలం కన్నీరు కారుస్తూనే ఉంది. పృథివీ స్వరూప హై లా సచి జగన్ మాతాకే బుజి బే కృష్ణేరా చింత్య లీలాకథ. ఆ విధంగా సచి, ఈ జగన్మాత అయినటువంటి సచి, ఆమె గంభీరంగా ఉంది, అలాగే ఆమె మౌనంగా ఉంది. ఎంత గంభీరంగా ఎంత మౌనంగా ఉందంటే భూమాతలాగాట. మరి కృష్ణుని యొక్క అచింత్యమైన లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు? జననిరపద ధూళి లాయి ప్రభు శిరే ప్రదక్షిణ కరి తానే చలీలా సత్వరే. మరి అప్పుడు మహాప్రభు తన తల్లి యొక్క పాదధూళిని తన శిరస్సుపై ధరించి ఆమెకు ప్రదక్షిణం చేసిన తర్వాత వెంటనే అక్కడ నుండి నిష్క్రమించారు. చలిలేన వైకుంఠాన యక గృహ హైతే సన్యాసకర్య సర్వ జీవబుద్ధారితే. మరి మహాప్రభు ఆయన వైకుంఠనాథుడు. ఆయన ఆ విధంగా సన్యాసం స్వీకరించడానికి, పతిత జీవులను ఉద్ధరించడానికి గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. సున సున ఆరే భాయ్ ప్రభుర సన్యాస ఏకతాసు నీలే సర్వ బంధహయనాశ. ఓ సోదరులరా, మరి స్వామి సన్యాసాన్ని స్వీకరించేటువంటి కథను వినండి. ఈ వృత్తాంతాన్ని వినడం ద్వారా వ్యక్తి యొక్క భౌతిక బంధనాలన్నీ నాశనం అయిపోతాయి. ప్రభుచే లీలేనా మాత్ర సచి జగన్మాత జడప్రాయ రహిలేనా నాహి స్ఫురే కథ. ఎప్పుడైతే మహాప్రభు వెళ్ళిపోయాడో మరి ఈ జగన్మాత సచీదేవి ఆమె దాదాపుగా జడముగా మారిపోయింది, ఏమీ మాట్లాడలేకపోతుంది. భక్త సభ నా జానేనా ఏ సభ వృత్తాంత ఊషకాలే స్నాన కరే యతేక మహాంత. ఎప్పుడైతే భక్తులందరూ కూడా ఉదయాన్నే స్నానాన్ని చేశారో వారందరికీ ఆ సమయంలో స్వామి యొక్క నిష్క్రమణం గురించి తెలియదు. ప్రభు నమస్కరితే ఆయిలా ప్రభు గరే ఆశీ సభే దేక ఆయి బాహిరా దుయారే. ఎప్పుడైతే వాళ్ళు మహాప్రభుకి ప్రణామాలు చేద్దామని వెళ్ళారో అక్కడ సచీమాత గుమ్మం దగ్గర కూర్చొని ఉండడం చూశారు. ప్రథమే బలిలేనా శ్రీవాస ఉదార ఆయికేన రహి ఆచే బహిరా దుయారా. మరి ఉదారుడైనటువంటి శ్రీవాసుడు ఆయన మొట్టమొదట ప్రశ్నించాడట, ఓ తల్లి, నువ్వెందుకని గుమ్మంలో కూర్చుని ఉన్నావు అని. జడప్రాయ ఆయి కిచు నాస్పురే ఉత్తర నయనేర ధార మాత్ర వహే నిరంతర. కానీ సచీమాత దాదాపుగా జడంగా ఉంది. ఆమె సమాధానం ఇవ్వడానికి ఇవ్వలేకపోతుందన్నమాట. అయితే కేవలం ఆమె కంటి నుండి కన్నీరు మాత్రమే కారుతూ ఉన్నాయి. క్షణిక బలిల ఆయి సున భాప సభ విష్ణురాధ్ర వీర భాగి సకల వైష్ణవ. కొంతసేపటి తర్వాత ఆమె చెప్పింది, మీరందరూ నేను చెప్పేది వినండి, వైష్ణవులే స్వామి యొక్క ఆస్తికి హక్కుదారులు అన్నది. ఏతేకే కిచు ద్రవ్య ఆచ ఏతహార తోమా సభాకార హయ శాస్త్రపరచార. ఏతేకే తోమార సభే ఆపనే మిలియా యానే ఇచ్ఛా తేనా కరమో యానే చలియా. మీరందరూ కూడా మహాప్రభు వదిలివేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా మీలో మీరు పంచుకోండి. శాస్త్రాలు ఏమని ప్రకటిస్తున్నారంటే ఆ వస్తువులు మీకే చెందుతాయని ప్రకటిస్తున్నాయి, కాబట్టి సంతృప్తిగా ఉండండి. ఆ విధంగా మీరు చేసి నేను మాత్రం నాకు నచ్చిన చోటికి పోతాను అని చెప్పన్నదట. సునిమాత్ర భక్తగణ ప్రభురగమన భూమితే పడిలా సభే హాయ్య చేతన. మరి స్వామి యొక్క నిష్క్రమణం గురించి విని భక్తులందరూ కూడా నేలపై అచేతనంగా పడిపోయారు. కిహైలసే వైష్ణవ గణేర విషాద ఖండితేలా గీలా సభే కరి ఆర్థనాద. మరి వైష్ణవులు ఎంత దుఃఖాన్ని అనిపించారో ఏం చెప్తాం, వాళ్ళందరూ ఆర్తనాదాలు చేశారట. అన్యోన్య సభై సభార ధరి గల వివిధ విలాప సభే కరితే లాగిలా. ఒకరి చేతులు మరొకరి మెడల చుట్టూ వేసి వాళ్ళందరూ వివిధ రకాలుగా పరిపరి విధాలుగా రోధించారు.
की दारुणानिशी पोहाईला గోపీనాథ బలియ కాంధేన సభే శిరే దియా హాత. వాళ్ళందరూ కూడా రోధిస్తున్నారట. ఏమని? ఓ గోపీనాథ, ఎంత తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి రాత్రి మాకు గడిచింది అని చెప్పి ఒకరి తలలో ఒకళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉన్నారట. నాథేకి సే చాంధముఖ వంచి బాకే మనే కిబా కార్య ఏవ ఆర పాపిష్ట జీవనే. ఆ చంద్రబింబం అంటే ముఖాన్ని చూడకుండా మేము ఎలా బతకగలం? ఈ పాప జీవితం యొక్క ప్రయోజనం ఏముంది? ఆచంభితేకేన హేన హైల వజ్రపాఠ గడాఘడి యాయ కేహ కరే ఆత్మఘాత. గడాగడి యాయ కేహ కరే ఆత్మఘాత. ఇంకా మా మీద పిడిగెందుకు పడలేదు అని ఈ విధంగా మాట్లాడుతూ కొంతమంది నేల మీద డొల్లుతూ ఉన్నారట. కొంతమంది ఛాతీలు బాదుకుంటూ ఉన్నారట, రొమ్ములు బాదుకుంటున్నారు. సంవరణన హే భక్త గణేర క్రంధన హైల క్రంధనమయ ప్రభుర భవన. స్వామి యొక్క గృహం మరి ఈ భక్తుల యొక్క నియంత్రించలేని రోదనతో నిండిపోయిందట. ఆ ప్రకంపనలే వస్తున్నాయి, ఏడుపులే. ఏ భక్త ఐసే ప్రభు దేకి భారత రే, ఏ భక్త ఐసే ప్రభు దేకి భారత రే సేయి ఆసి ధుబే మహావిరహ సాగరే. భక్తులందరూ కూడా ఎవరైతే ఆయన చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మహావిరహ సాగరంలో మునిగిపోయారు. ఖాందేశ భక్తగణ భూమితే పడియా సన్యాసకరితే ప్రభు గేలేన చలియా. భక్తులందరూ కూడా నిరంతరంగా ఏడుస్తూనే ఉన్నారు నేల మీద పడి. వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు, స్వామి సన్యాసం స్వీకరించడానికి వెళ్ళిపోయాడు అని చెప్పి. అనాథేరనాథ ప్రభు గేలేన చలియా ఆమా సబే విరహ సముద్రే పేలాయ్యా. అనాథులకు నాథుడైనటువంటి స్వామి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మనందరినీ కూడా దుఃఖసాగరంలో విసిరేశాడు అని అన్నారు. ఖాందేశ భక్తగణ హయ్యా చేతన హరిహరి భలి ఉచ్చైశ్వరే కివా మోర ధన జన కివా మోర జీవన ప్రభు చాడి గేలా సభాకరే. భక్తులందరూ కూడా రోధిస్తున్నారు, అందరూ కూడా అచేతనులపై పడిపోయారు. వాళ్ళందరూ బిగ్గరగా హరిహరి అని నినదిస్తున్నారు. తమ యొక్క సంపదలు, తమ కుటుంబాలు, తమ జీవితాలు వీటన్నిటికి ఉపయోగం ఏముంది, స్వామి వెళ్ళిపోయాడని చెప్పి ఏడుస్తున్నారు. మాథాయ దియా హాతే భూకే మారే నిర్ఘాత హరిహరి ప్రభు విశ్వంభర సన్యాస కరితే గేలా ఆమ సభ నాభ లీలా కాందే భక్త ధూలాయ ధూసర. వారు ఆ విధంగా తమ తలలు పట్టుకొని తమ ఛాతీలను బాదుకుంటూ, ఓ హరి, ఓ విశ్వంభర, మాకు చెప్పకుండా సన్యాసం స్వీకరించడానికి వెళ్ళిపోయావా అని చెప్పన్నారు. మరి భక్తుల యొక్క శరీరాలన్నీ కూడా ధూళి దూసరితమైపోయాయి. ప్రభుర అంగనే పడి కాంధే ముకుంద మురారి శ్రీధర గధాధర గంగాధాస శ్రీవాసేర గణయత తార కాంధే అవిరత శ్రీయాచార్య కాంధే హరిదాస. భక్తులందరూ కూడా స్వామి యొక్క లోగిలిలో పడి ఏడుస్తూ ఉన్నారు. ముకుందుడు, మురారి, శ్రీధర, గదాధర, గంగాదాస, శ్రీవాస, అతని కుటుంబం, చంద్రశేఖరుడు, హరిదాస అందరూ కూడా నిరంతరంగా ఏడుస్తూనే ఉన్నారు. సునియా క్రంధన రవ నధియార లోకసభ దేకితే ఐసే సభ ధానా ధేకి ప్రభుర ముఖ సభే పాయ మహాశోక కాందే సభే మాతే హాతధియా. మరి భక్తుల యొక్క రోదనను విని నదియా జనులందరూ కూడా దూసుకువచ్చారట, ఏమిటో జరుగుతుంది చూద్దామని. ఎప్పుడైతే వారికి స్వామి యొక్క ముఖం కనిపించలేదో వారందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు. వారు కూడా తమ తలలు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారు. నగరీయత భక్త తార కాందే అవిరత బాల వృద్ధ నాహిక విచార కాందే సభ స్త్రీ పురుషే పాషండీగణ హాసే నిమాయిర నాధే కిము ఆర. యువకులు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, భక్తులందరూ కూడా ఎవరైతే ఆ పట్టణం నుంచి వచ్చారో అందరూ కూడా నిరంతరం ఏడుస్తూనే ఉన్నారు. నాస్తికులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం నవ్వుతూ అన్నారట, ఇక మీదట మనం నిమాయిని చూడము అని చెప్పి. కటక్షణే భక్తగణ హాయి కిచు శాంత సచీదేవి వేధి సభ వశీల మహాంత. కొద్దిసేపటి తర్వాత భక్తులందరూ కూడా మరి కొద్దిగా ఓదార్చబడిన వారు అయ్యారు. మరి సచీమాత చుట్టూ కూర్చున్నారు. కథక్షణే సర్వనవ ద్వీపే హైల ధ్వని సన్యాసకరితే చెలిలేన ద్విజమణి. ఈ లోపులో మరి ఈ ద్విజమణి అయినటువంటి మహాప్రభు సన్యాసం స్వీకరించడానికి వెళ్ళిపోయినటువంటి వార్త నవద్వీపం అంతా కూడా పాకిపోయింది.
సుని సర్వలోకేరలా ఘిల చమత్కార ధాయ్య ఐల సర్వలోక నదియారా. ఈ వార్తను విని జనులందరూ కూడా వారు ఆశ్చర్యచకితులైపోయారు. వాళ్ళందరూ కూడా స్వామి యొక్క గృహానికి వెళ్ళారు. ఆశి సర్వలోక ధేకే ప్రభుర భాడితే శూన్య భాడి సభే లాగి యాచేనా కాండితే. ఎప్పుడైతే స్వామి యొక్క గృహం ఖాళీగా ఉండడం చూశారో వాళ్ళందరూ ఏడవడం మొదలుపెట్టారు. థకనే సేహాయ హాయ కరే సర్వలోక పరమనిందక పాషండి ఓపాయ శోక. చివరికి అపరాధులు నాస్తికులు కూడా వారికి కూడా ఏడుపు వచ్చిందట. ఈ జనులందరూ ఏడుపు చూసి చూడండి, వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారట వాళ్ళ ఏడుపు చూసి. పాపిష్ట అమరన చెనిల హేల జన అనుతాప కరి సభే కరేన రోధన. ఓ మనం ఎంత పాపాత్ములం, అందుచేతనే మనం అతన్ని గుర్తించలేకపోయాం అని వారు కూడా పశ్చాత్తాపడి వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టారు. భూమితే పడియ ఖాందే నగరీయ గణ ఆరనాథి కీబా తాండ్రే సే చంద్రవధన. మరి పట్టణపు జనులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, నేలపై డొల్లుతూ ఉన్నారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక మనం ఆ చంద్రబింబం వంటి ముఖాన్ని మళ్ళీ చూడలేమే అని. కేహభలే చలధరే ద్వారే అంగీ దియా ఖానే పరి కుండలల చలిబ యోగిహన. ఎవరో ఒకళ్ళు అన్నారట, ఏమనంటే మనం మన ఇళ్ళన్నీ కూడా తగలబెట్టేసి మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్రదేశం నుండి. మనం కూడా మరి భిక్షకులైనటువంటి యోగులుగా మారదాం. మనం కూడా ఒక ఏనుపు దంతపు చెవిపోగు ధరించి మనం కూడా సాధువులుగా మారిపోదాం అన్నాడట ఒకడు. మరి పూర్వం మరి సాధువులు ఏనుగుపోగు చెవు లోలకులు ధరించేవారేమో. హేన ప్రభు నవద్వీప చాడిలాయ ఖన ఆరఖేన ఆచేయామ సభార జీవన. ఎప్పుడైతే స్వామి నవద్వీపం విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఇంకా మనం ఎందుకు ఇక్కడ బతకడం అనుకున్నారట. కి స్త్రీ పురుష ఏ సునీల నది యారా సభై విషాద భాయి నా భావా ఏ యార. ఈ విధంగా స్త్రీలు పురుషులు నదియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం దుఃఖాన్ని పొందుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. వారికి దేని గురించి ఆలోచించలేకపోతున్నారు. ప్రభుసే జానాయే యారా తారీబాయే మతే సర్వజీవ ఉద్ధార కరీబా హేన మతే. మరి స్వతంత్రుడైనటువంటి స్వామి ఏమైనప్పటికీ ఎప్పుడు ఎలా ఏ జీవుల్ని ఎలా ఉద్ధరించాలో తెలుసు ఆయనకి. నిందాద్వేష ఆది యార మనేతే ఆచిల ప్రభురా విరహ సర్ప పాషండే దంశీల. ఎవరైతే అపరాధాలతో నిండిపోయి ఉన్నవారు ఉన్నారో, ఎవరైతే అసూయతో నిండిపోయి ఉన్నారో వాళ్ళు కూడా స్వామి యొక్క విరహం అనేటువంటి పాము చేత కాటువేయబడ్డారట. సర్వజీవనాథ గౌర చంద్ర జయ జయ బాల రంగే సభే ఉత్తరీల దయామయ. మరి గౌరసుందరునికి కృపాపూర్ణుడైనటువంటి గౌరసుందరునికి జయము జయము, అందరికీ నాథుడైనటువంటి వానికి జయము జయము. ఆయన గొప్ప నిష్ణాతుల్లాగా అందరినీ కూడా ఉద్ధరించారు అని చెప్పి అంటున్నారు. దీనితో 100 శ్లోకాలు పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. మహాప్రభు ఇచ్చైతే మరొకసారి మళ్ళీ చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ చైతన్య మహాప్రభు కే జై, శ్రీల ప్రభుపాద కీ జై, అనంతకోటి వైష్ణవ బృంద కీ జై.